ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన ఓ పెద్ద సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో చెప్పే ఒక చిన్న పుస్తకం గురించి ఈరోజు చూద్దాం. మరీ క్రూరంగా మారిన ఒక సామ్రాజ్యం అసలు బతకగలదా? నహూము గ్రంథం ఇదే ప్రశ్నను సంధిస్తుంది. ఈ కథ మొత్తానికి కేంద్రం ఒకే ఒక నగరం, అదే నినివే. అప్పట్లో అష్షూర్ సామ్రాజ్యానికి ఇది రాజధాని అనమాట. వాళ్ల క్రూరత్వానికి అంతా భయపడేవారు. సరిగ్గా దీనికి స్పందనగానే నహూము గ్రంథం ఈ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రవచనమిచ్చింది. అయితే ఈ సందేశంలో ఒక వింత ఉంది. ఇందులో రెండు వేర్వేరు కోణాలు కనిపిస్తాయి. అష్షూర్కు దేవుడు ప్రతీకారం తీర్చుకునేవాడిగా కనిపిస్తాడు, బాధితులకేమో ఆయనే ఒక ఆశ్రయం. నినివేకు చెప్పిన భవిష్యవాణి చాలా సూటిగా, కఠినంగా ఉంది. దాని పూర్తి పతనం ఖాయమని చెప్పేసింది. ఇది కేవలం చెప్పడమే కాదు, నిజంగానే జరిగింది. క్రీస్తుపూర్వం 612లో ఆ గొప్ప నినేవే నగరం కూలిపోయింది. అంత కఠినమైన తీర్పు అవసరమా? ఇంతకీ ఆ నాశనం వెనుక ఉన్న ఉద్దేశమేంటి? తమని అణిచివేసిన ఆ శత్రువు పతనం యూదా ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ సందేశం వాళ్ల కష్టాలకు ముగింపు పలికింది. అన్యాయం ఎప్పటికీ నిలవదని ఒక భరోసానిచ్చింది. ఒక నాశనానికి సంబంధించిన సందేశంలోనే అంతిమ ఆశకు సంబంధించిన సందేశం కూడా ఎలా ఉంటుంది?